ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్ని ఆయన సోదరి ఏపీ పిసిసి చీఫ్ షర్మిల తనకు అనుకూలంగా మార్చుకునే విషయంలో వ్యూహాత్మకంగా ముందడుగు వేస్తున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వంపై పోరాడుతున్నది తాను మాత్రమేనని, ఏపీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అన్న అభిప్రాయాన్ని కలిగించేలాగా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. వైసీపీ పార్టీ నిర్లిప్తత, జగన్ బెంగళూరులోనే ఎక్కువ మకాం పెడుతూ ఉండటంతో షర్మిల చురుగ్గా ఆలోచించి రాజకీయ వ్యూహాలను అమలు చేస్తున్నారు. జగన్ అసెంబ్లీకి వెళ్ళకూడదన్న నిర్ణయాన్ని మరింత అడ్వాంటేజ్గా మార్చుకుంటున్నారు షర్మిల. చురుగ్గా ప్రజల్లోకి వెళ్ళి వారి తరపున తానే పోరాడుతున్నానన్న అభిప్రాయాన్ని కలిగిస్తున్నారు. ఎన్నికల్లో ఘోరమైన పరాజయం తర్వాత జగన్ ఇంకా తప్పడడుగులే వేస్తున్నారన్న అభిప్రాయంతో వైసీపీ క్యాడరే కాదు, ఇతర రాజకీయ పార్టీలు కూడా ఉన్నాయి. అందులో మొదటిది అసెంబ్లీకి వెళ్ళకపోవటం. అసెంబ్లీలో ఎవరు అవునన్నా కాదన్నా ఆయన ప్రతిపక్ష నేతనే. కూటమికి వ్యతిరేకంగా తమ పార్టీ తప్ప మరో పార్టీ లేదని, అందుకే తమదే ప్రతిపక్షమని ఆయన అంటున్నారు. ఆ విషయాన్ని టీడీపీ కూడా కాదనటం లేదు. కానీ ప్రధాన ప్రతిపక్ష హోదాను మాత్రం ఇవ్వలేదు. అందుకు 10% సీట్లు రావాలన్న రూల్ ఉందని టీడీపీ ప్రభుత్వం చెబుతుంది. పార్లమెంటులో గత 2 ఎన్నికల్లో కాంగ్రెస్కు ప్రధాన ప్రతిపక్ష హోదా ఈ కారణంతోనే ఇవ్వలేదు. కానీ ప్రతిపక్షంగా గుర్తింపు పొంది ఆ పార్టీ పోరాడుతూనే ఉంది. కానీ అలాంటి ప్రతిపక్షంగా పోరాడటానికి జగన్ సిద్ధంగా లేరు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని, తమ పార్టీ ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి రారని ఆయన తేల్చి చెప్తున్నారు. దాంతో అసెంబ్లీలో ప్రతిపక్షమే కనిపించడం లేదు. కనీసం అసెంబ్లీకి వెళ్ళి ఉంటే మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వకపోతే అదే విషయాన్ని ప్రజలకు చెప్పే అవకాశం ఉంటుంది. కానీ అసలు వెళ్ళకపోతే అలా చెప్పడానికి కూడా అవకాశం ఉండదు. అసెంబ్లీకి వెళ్లేందుకు సిద్ధపడని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై పోరాటాన్ని పార్టీ కోణంలోనే చేస్తున్నారు. కానీ సాధారణ ప్రజల దిశగా వెళ్ళటం లేదు. వినుకొండలో జరిగిన హత్యా ఉదంతంతో ఢిల్లీలో ధర్నా చేశారు. తమ పార్టీ నేతలపై హత్యలు, అత్యాచారాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపణలు గుప్పించారు. ఎంతమంది హత్యకు గురయ్యారో వారి వివరాలు ఇవ్వాలని మీడియాతో పాటు టీడీపీ ప్రభుత్వం అడిగినా స్పందించలేదు. అదే సమయంలో శ్వేతపత్రాల పేరుతో తమపై బురద చల్లుతున్నారని ఆరోపించారు. ఈ పోరాటం అంతా పార్టీ కోణంలోనే జరుగుతుంది కానీ ప్రజా సమస్యలపై ఇంకా దృష్టి పెట్టలేదు. ఇక్కడే షర్మిల అడ్వాంటేజ్ తీసుకున్నారు. షర్మిల వర్షాకాలం కారణంగా వచ్చిన వరదలతో మునిగిన పంట పొలాలను పరిశీలించారు. నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తాడేపల్లిగూడెంలో షర్మిల నడుంలోతు నీళ్లు ఉన్న పొలంలోకి దిగి అందరినీ ఆశ్చర్యపరిచారు. రైతుల్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వైసీపీ నేతలెవరూ రైతులను పట్టించుకోలేదు. వరద బాధితుల గురించి ఆలోచించడం లేదు. చిన్న ప్రకటన కూడా చేయలేదు. ఓవైపు ప్రతిపక్ష పాత్రను నిర్వర్తించడానికి మొమ్మాట పడుతున్న వైసీపీని మరింతగా కార్నర్ చేస్తూ తానే ప్రభుత్వంపై పోరాటానికి ముందుకు వస్తున్నారు షర్మిల. ఇది వైసీపీకి ఇబ్బందికరంగా మారుతోంది. ప్రజల తరపున పోరాటంలో షర్మిల ముందుకెళ్తే వైసీపీకి మరిన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అయితే సరైన సమయంలో జగన్ బయటకు వస్తారని, ఆ తర్వాత షర్మిలను ఎవరూ పట్టించుకోరని అనుకుంటున్నారు. మొత్తంగా షర్మిల జగన్ మధ్య ప్రతిపక్ష నేతగా ప్రజల్లో గుర్తింపు కోసం హోరాహోరీ పోరు సాగుతుందని అనుకోవచ్చు. మరి ఎవరిది పై చేయి అవుతుందో కాలమే నిర్ణయిస్తుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.